ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో తెరిచి పాత నిబంధన పాఠం మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్ములను రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి నా మీద ఒకరిని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. చాలండి. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే చరిత్రను మనం గమనిస్తే ఇశ్రాయేలీయులను యోసేపు ద్వారా కరువు కాలములో 70 మంది, అంటే యాకోబు యొక్క సంతతి 70 మంది ఐగుప్తుకి వచ్చారు. మనకు తెలుసు. ఈ 70 మంది 430 సంవత్సరాలు వచ్చేటప్పటికి 6 లక్షల కాల్బలం అన్నాడు. కాల్బలం అంటే మగవాళ్ళని అర్థం. యుద్ధం చేయగలిగిన వారిని కాల్బలం అని పిలిచేవారు. అంటే 6 లక్షల మంది యుద్ధం చేయగలిగిన వాళ్ళు అంటే ఇక ముసలోళ్ళు ఎంతమంది, ఏమండి, ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది, కడుపుతో ఉన్న వాళ్ళు ఎంతమంది, చంటిబిడ్డలతో పోసేవాళ్ళు ఎంతమంది. ఒక ఉదాహరణగా ఒక భక్తుడు అన్నాడు, 25 లక్షలు వేసుకోమన్నాడు. ఎంతమంది అంట? ఇప్పుడు 25 లక్షల మంది అయ్యారు ఇశ్రాయేలీయులు. అయితే 50,000 మంది ఉన్న ఐగుప్తీయులు 25 లక్షల మంది ఉన్న ఇశ్రాయేలీయులు చూసి భయపడ్డం మొదలు పెట్టారు. ఒరే, వీళ్ళు ఇప్పుడే కనుక ఇంతమంది ఉన్నారు, వీళ్ళు యుద్ధానికి కనుక తిరుగుబాటు చేస్తే మన పరిస్థితి ఏంటి? మనం అంతా కలిపితే 50,000 మంది కూడా లేవు అని చెప్పి వాళ్ళకు ఆలోచన కలిగి మగవాడిని బట్టేగా సంతానం వస్తుంది, ఇక మగవాడిని పుట్టనివ్వద్దు, సంతాన ప్రాప్తిని లేకుండా చేద్దాం అనే ఉద్దేశంతో ఇశ్రాయేలీయులని వ్యక్తి చాకరీ చేయించారు. మగవాడిని కష్టపెట్టించారు. వాడు ఆ కష్టంతో సంసారం చేయడని ఉద్దేశం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వీళ్ళు ఎంత కష్టపడితే అంత సంతానం ఎక్కువైపోతుందంట. సరే, దేవుని మహాకృప వాళ్ళని బాధిస్తూ ఉంటే వాళ్ళు ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన చేయగా వారి కన్యలలో నుండి మోషే అనే ఒక ఆయన పుట్టించి, ఏమండి, 80 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న మోషేని దేవుడు పిలుచుకొని ఇశ్రాయేలీయులను ఐగుప్తు యొక్క బానిసత్వములో నుండి వాళ్ళు పడిన 430 సంవత్సరాల తర్వాత బయటికి రప్పించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటి బయటికి వచ్చేసారు. ఈ బయటికి వచ్చేసిన తర్వాత వినాలి చాలా జాగ్రత్తగా, ప్రతి అక్షరం చాలా ఇంపార్టెంట్. మోషే నాయకత్వం, ద లీడర్షిప్ ఆఫ్ మోషే. ఒకడు నాయకత్వం వహించాడు, 25 లక్షల మంది నాయకుడి వెనకాల నడిచారు. అంటే ఆ రోజుల్లో ఏముంది అంటే, మొదటిగా రాసుకోండి, నాయకత్వం ఉంది. ఒకడు ఉండేవాడు, అందరిని నడిపించేవాడు. మోషే తర్వాత ఆ అధికారం ఆధిక్యత యెహోషువకు వచ్చింది. మోషే చనిపోయిన తర్వాత ఆ నాయకత్వ బాధ్యతలు యెహోషువను తీసుకొని వారిని కానాను వరకు నడిపించాడు. మళ్ళీ చెప్తున్న గుర్తుపెట్టుకోండి, యెహోషువ తర్వాత నాయకుడు లేడు. మరి ఎవరు వచ్చారు? నాయకత్వం పోయింది, న్యాయాధిపతుల కాలం వచ్చింది. న్యాయాధిపతుల కాలం ఎలాంటిది అంటే ఊరికి ప్రెసిడెంట్ లాంటి వాడు అన్నమాట. ఒకసారి మీకు బాగా గుర్తుంది, మోషే మామగారు వచ్చి 50 మందికి ఒకరి మీదనో, 100 మందికి ఒకరి మీదనో, 10 మందికి ఒకరి మీదనో న్యాయాధిపతులు నిలబెట్టు అన్నారు కదా. ఎప్పుడైతే ఆ పని యెహోషువ దానిని సరిగ్గా నాయకత్వాన్ని సహించలేకపోయాడో, చేయలేకపోయాడో, న్యాయాధిపతుల కాలం వచ్చింది. ఇంచుమించు 21 మంది న్యాయాధిపతులు వచ్చారు.
అది న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. అందులో ఒక 5 పనికి మాలిన వారు, 1 రోజు 2 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక 18 మంది నుంచి 16 నుంచి 18 మంది వరకు గిద్యోను, సంసోను వీళ్ళందరూ కూడా ఏదో వాళ్ళకున్న దాంట్లోనే న్యాయంగా పరిపాలన చేశారు. కాబట్టి చివరివాడు న్యాయాధిపతిగా ఎవరున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, సమూయేలు ఉన్నాడు. సమూయేలుకున్న ఆధిక్యత ఏంటంటే 1 న్యాయాధిపతి, 2 యాజకుడు, 3 దీర్ఘదర్శి. ఇవే అంటే సమూయేలు గారికి ఉన్న ఈ ఆధిక్యతను బట్టి సమూయేలు తరువాత న్యాయాధిపతుల కాలం ముగించబడింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. నాయకత్వం తర్వాత న్యాయాధిపతుల కాలం. ఇప్పుడు ప్రజలందరూ వచ్చి సమూయేలు గారితో మొరపెడుతున్నారు, అయ్యా నాయకులు వచ్చారు, 2 వెళ్ళిపోయారు, న్యాయాధిపతులు వచ్చారు, 21 మంది మా మీద పరిపాలన చేశారు, వాళ్ళు కూడా ముగించబడ్డారు. అది మీతో లాస్ట్. మాకు ఇప్పుడు రాజు కావాలి. చెప్పండి, ఎవరు కావాలంట? అది న్యాయాధిపతులు, నాయకుల పాలన అయిపోయింది, న్యాయాధిపతుల కాలం అయిపోయింది. ఇప్పుడు ఏ కాలం కావాలంటే వీళ్ళకి? అది. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యమును చదివితే దేవుడు సమూయేలు గారితో చెప్పి బెన్యామీను గోత్రము వాడైన సౌలు అనేవాడు మొదటి రాజుగా, ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా, వీళ్ళే కోరుకున్నారు కదా మాకు రాజు కావాలని. కాబట్టి రాజును చేయమని చెప్పి రాజైన సౌలుకి పట్టాభిషేకం చేశారు. ఈ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రాజు వెళ్ళిపోయాడు. ఆ మిగిలిన వారు కూర్చోబెట్టి సమూయేలు గారు మాట్లాడుతున్నాడు, మీరందరూ ఒకసారి యెహోవా సన్నిధికి హాజరు కావాలి అంటున్నాడు. దేనికి అని అడుగుతారు కదా పెద్దలు కొంతమంది. ఇప్పుడు చదవండి, ఆ వచనం ఏంటి మీకు అర్థమైంది. అయినను మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం. మీరు ఒకసారి 17వ వచనం చదవండి. మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలవనంపించి ఇశ్రాయేలుతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలులైన మిమ్మును ఐగుప్తు దేశముల నుండి రప్పించి ఐగుప్తీయుల వశముల నుండి మిమ్మల్ని బాధపెట్టిన జనములన్నిటి వశముల నుండి విడిపించితిని. అయినను నీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మలను రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి. చాలండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? అబ్బాయి మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాను అంటే మీరు తప్పు పని చేశారు. నాయకుడిని మీరు అడగల, దేవుడే ఇచ్చాడు. న్యాయాధిపతులు మీరు అడగల, దేవుడే ఇచ్చాడు. దేవుడికి ఇవ్వడం తెలియదా? మీరు అడగాల. కానీ మీరు అడిగింది ఏంటో మీకు అర్థం కావట్లా. వద్దు 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 అన్న మీరు రాజు కావాలని కోరుకున్నారు. మీకు అసలు విషయం తెలుసా? ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని రక్షించి పాలు తేలు ప్రవహించు కానాను దేశం మిమ్మల్ని రప్పించినప్పుడు నేను మీకు చేసింది ఏంటో మీకు అర్థం కావాలి. 2 పదాలను చాలా స్పష్టంగా వాడాడు. అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ నేను పోగొట్టాను అన్నాడు. ఏం పోగొట్టాడంటే దేవుడు మనకి? దుర్దిశ. రెండవది ఉపద్రవము. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో ఎందుకు నష్టపోతున్నారు? ఎందుకు దేవుని కోపానికి కారకులవుతున్నారు? ఎందుకు దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారు అంటే యెహోవాను విసర్జించారు. దేవుణ్ణి వదిలేయడం అంటే చెయ్యి వదిలేయడం కాదు. దేవుణ్ణి వదలడము అంటే దేవుని పట్ల మీరు తీసుకునే నిర్ణయాలు చూడండి, అవి మంచిదో కాదు అన్నది మీరు దేవుణ్ణి అడగల. వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, చదువుల విషయంలో
వివాహ విషయములో, ఏమిటి ఇతర కార్యక్రమ విషయములో, అన్ని విషయములో దేవుణ్ణి అడిగే మనం ముందుకెళ్తున్నామా, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామా గుర్తించుకోవాలి. కొన్నిసార్లు మన వ్యాపారం అభివృద్ధి అవ్వకపోయినా, దాంపత్య జీవితం సరిగ్గా లేకపోయినా, అయోమయ పరిస్థితులు తాండవిస్తున్నాయి అంటే మీరు యెహోవాను విసర్జించి జీవిస్తున్నారేమో. ఒకసారి ఆగి ఆలోచించాలి. ఒక వ్యక్తి దేవుణ్ణి ఎప్పుడు విసర్జిస్తాడు అంటే సంపాదించినప్పుడు. మీరు ద్వితీయోపదేశకాండాన్ని చదివితే దేవుడు అక్కడే ఒక చక్కని మాట ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు. చదువుతున్న ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి చదవండి ఒకసారి. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా వృద్ధి అయి నీకు వెండి బంగారము విస్తరించి నీ మనస్సును మందించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను ఎప్పుడు మర్చిపోతామని, స్థిరపడిన తరువాత, అన్నీ బాగున్న తరువాత, ఇబ్బంది అనేది లేనప్పుడు, ఏమండి శుభ్రంగా కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చొని నాకేంట్లే అనుకున్నప్పుడు మనం చేసే పని ఏంటో తెలుసా? ఎవరైతే వీటన్నిటికీ కారకుడో, ఇలాగ మనం కూర్చోవడానికి ఉండవలసిన ఆధిక్యత ఏమిటో మనం మర్చిపోయి చేసే పని ఏంటి అంటే దేవుణ్ణి విసర్జిస్తాము. అందుకనే దేవుని వాక్యం ఈరోజు తెలియజేస్తుంది, నేను మీ దుర్దిశలను, అలాగే రెండవది నేను మీ ఉపద్రవ్యములను పోగొట్టిన సంగతి నువ్వు మర్చితివి. దైవజనులు మంగుమూరి దేవదాసయ్య గారు ఒక చక్కని పాట రాశారు. 12వ బైబిల్ మిషన్ పాట పుస్తకంలో 12వ పాటలో మనం ఈ వచనం చదువుతాం. స్తుతులు స్తుతులు నీకి మదిలో నా తండ్రి, స్తుతులు స్తుతులు నీకి మదిలో నా తండ్రి, ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞత, ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. రెండో చరణ. ఆదిత్యము నెరవేరు యాంతము నా తండ్రి, ఆదిత్యము నెరవేరు యాంతము నా తండ్రి. దోస్థితి పోగొట్ట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి, దుస్థితి పోగొట్ట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి. స్తుతులు స్తుతులు నీకి మదిలో నా తండ్రి, ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. ఏమర్థమైంది మీకు? మరి నీ చూడండి చెప్తున్నాను. దుస్థితి పోవుట భాగ్యములన్నిటికంటే దొడ్డ భాగ్యము. ఏం పోవుటన్నా? దుస్థితి అన్నాడు. దుస్థితి అంటే చెడ్డ స్థితి, దుర్మార్గ స్థితి, విపత్తు, ఇంకా నాశనము, పీడ, ఇవన్నిటిని ఏమంటారంటే దుస్థితి అంటారు. దుర్మార్గపు స్థితి, నీచ స్థితి. చూడండి, దేవుడు నాకు ఈ స్థితి రాకుండా చేశాడు, ఈ దుర్మార్గ స్థితి, ఈ దుస్థితి రాకుండా చేశాడు, ఈ కర్మ రాకుండా చేశాడు అంటాం కదా. అన్నిటికంటే భాగ్యం ఏంటి అంటే మంచి స్థితిలో ఉన్న మనమంట
దుర్మార్గపు భయంకరమైన తలుచుకోవడానికి కూడా అమ్మో అనిపించే దుస్థితి నుండి తప్పించడమే క్రైస్తవ జీవితానికి అన్ని స్థితుల కంటే గొప్ప స్థితి అయి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుడు వీరికి ఏం చేశాడు అంటే 2 మాటలు మాట్లాడాడు. దుస్థితి అనగా దాన్ని దుర్దశ అని కూడా అన్నారు. దుర్మార్గపు దశ, దశ అనగా స్థితి అన్నారు అన్నమాట. ఇప్పుడు దుస్థితి అనగా విపత్తుల నుండి కాపాడాడు, కీడు నుండి కాపాడాడు, భయంకరమైన పీడల నుండి కాపాడాడు. రెండోది ఏంటంట, ఉపద్రవ్యము. ఉపద్రవము అంటే విపత్తు, అంటే కీడు తొలగిపోవట. రైట్, చాలా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే పోగొట్టాడు అన్నాడు. ఈరోజు మనం ఆ విషయం నేర్చుకుందాం. దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరినీ దీవించాడు. ఎలాగా అంటే మన దుస్థితి అనే దుర్మార్గపు స్థితి నుండి, ఉపద్రవ్యముల నుండి, దుర్గతి నుండి మనందరినీ కాపాడిన దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి అసలు మనకున్న దుర్మార్గ స్థితి ఏంటి? ఎక్కడి నుంచి దేవుడు మనల్ని కాపాడాడు, ఎలా కాపాడాడో 2-3 మాటలు మీకు చెప్తాను. ఇప్పుడైనా దేవునికి దూరం కాకుండా, అయ్యో నేను ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నాను కదా, దేవుడిని నా స్థితి నుంచి తప్పించాడు కదా అని మనం కళ్ళు తెరిచి దేవుడిని దేవుడిగా చూడగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చదువుకుందామా? మొట్టమొదటి విషయానికి వస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 29వ వచనం. 36:29 యెహెజ్కేలు గ్రంథం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మలను రక్షించును. ఏం పోగొట్టాడంటే దేవుడు? మన యొక్క దుర్మార్గత స్థితి ఏంటి, మన ఉపద్రవ్యము ఏంటి, మనకు అది లేకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే మన అపవిత్రత. అక్కడ ఇంకా మాట అన్నాడు, అది అసలైంది. సకల విధమైన అపవిత్రత. అపవిత్రత అంటే ఉన్నది ఆ మాట అక్కడ. మీ సకల విధమైన అపవిత్రత. ఈరోజు పాపం అంటే ఏమనుకుంటారు? మందు తాగితేనే పాపం అనుకుంటారు, వ్యభిచారం చేయడమే పాపం అనుకుంటారు. నీచమైన ఆలోచన ఈ మైండ్లోకి రావడమే పాపం. అసలు ఒకప్పుడు చేస్తే పాపం, ఇప్పుడు చూస్తేనే పాపం. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి అనుభవాన్ని దేవుడు మన ఎదుటి పెట్టాడు. నేను కనుక నీ దుస్థితి తీయకపోతే, నీ దుర్దిశ తీయకపోతే నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కావట్లా. దేవుణ్ణి మరిచి నాకేంట్లా అనుకుంటున్నావు. దేవుణ్ణి మరిస్తే నీ దుస్థితిలోనికి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? సకల విధమైన అపవిత్రతతో నీవు నిండి ఉంటావు. అపవిత్రత నన్నేం చేస్తుందండి అంటారా? అపవిత్రత మనుషులను పాడు చేస్తుంది. మీరు ఇంటికి లేక దాన్ని చదువుతారా? 33వ వచనం కానించి మొదలు పెట్టండి. చూడండి, ఒక వ్యక్తి జీవితంలో అపవిత్రత పోతే ఏం జరుగుతుందో. అదే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 33 నుంచి చదువుతున్నారు వచనం. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి అంటే ఏంటంటే అపవిత్రత ఉండడం వల్ల ఏమైపోయింది? పాడైపోయింది. చదవండి. అంటే ఏం లేదు, ఇప్పుడు కూలిపోయింది కాబట్టి పాడైపోయి స్థితికి వెళ్ళిపోయింది. నీ అపవిత్రత తీసివేస్తే నేను మరలా తిరిగి కడతానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చదవండి. భూమి నిరాకారం అయిపోయింది, నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయింది, సారము కోల్పోయింది. మళ్ళీ నీ భూమిని నీకు తిరిగిస్తాను, నువ్వు పంట పండించేటట్లు చేస్తాను, వ్యవసాయం చేసేటట్లు చేస్తాను, ఆక్వా చేసేటట్లు చేస్తాను. ఒకప్పుడండి భూమి నిస్సారం అయిపోయింది. ఒక పర్యాయం భూమి నిస్సారం అయిపోతే జరిగే నష్టం ఏంటి అంటే, మీరు 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం చదువుకోండి. అక్కడ రాయబడుతుంది, ఎరుకోలోనంట ఊరంతా అందమైనదంట, కానీ నీళ్లు చేదుగా ఉండడం. చూడండి ఒకసారి మాట చదువుతారు. 2 రాజుల గ్రంథము
2వ అధ్యాయము 19వ వచనం నుంచి మొదలు పెట్టండి. అంతటా ఆ పట్టణపు వారు ఆ పట్టణమునున్న చోట రమ్యమైన ఉన్నది మా ఏలిన వాడువైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, చూసారా, నీళ్లు బాగోకపోతే ఏమైపోయిందంటే భూమి నిస్సారమైంది. తాగిన వాళ్ళు చేపలు తాగితే చేపలు చచ్చిపోతున్నాయి, జంతువులు తాగితే జంతువులు చచ్చిపోతున్నాయి. ఏది తాగితే బ్రతికి బట్ట కలిసిన వాళ్ళు, ఏమైనా నీళ్ళు తాగితే బతుకుతాం చచ్చిపోతావా? బ్రతుకుతాం. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ఈ నీళ్ళంట అపవిత్రమైపోయినవంట, చెడ్డవంట, సారం కోల్పోయినవంట. ఈ కారం కోల్పోయిన నీళ్ళను తాగుతుంటే ఆ భూమి నిస్సారమైపోయిన స్థితిని బట్టి నీళ్ళలో విషం వచ్చేసిందంట. ఏంటా విషము అంటే చేదుతనం. అవి తాగుతున్న జంతువులు, మనుష్యులు. పట్నం బాగుంది కానీ నీళ్ళు బాగోలా. వెంటనే కొత్త పాత్రలో ఉప్పు తెచ్చి అందులో వేసినప్పుడు ఏం జరిగిందో చూడండి. 21వ వచనం. అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను పాపు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. అంటే అంతవరకు ఏం కలిగిందా? నీళ్ళు మరణాన్ని కలిగింపజేసింది. ఎందుకని? నీళ్లు బాగోలేదు. నీళ్లు బాగోపోవడం వల్ల భూమి సారం పోయింది, తాగుతున్నవి చచ్చిపోయింది. అందుకని ఉప్పు తీసుకొచ్చి వేస్తాడు. ఉప్పు అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనే ఉప్పు నేలలో వేయగానే బాగుపడ్డాయి. బాగుపడ్డం అంటే ఏంటి? బ్రతకగలిగేటట్లుగా జీవాన్ని ఇచ్చి సజీవం కలిగిన ప్రభు యొక్క నీటి ఓటగా మార్చబడ్డాయి. అది తాగిన వారందరూ బాగుపడ్డారు, మరణం నుంచి తప్పించారు. ఇంకా ఉంచండి, అక్కడ ఏమన్నాడు? భూమి నిస్సారముగా ఉండదు అనేను. అంటే భూమి సారవంతంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ భూమి అనే ప్లేస్ లో నీ ఇంటి పేరు, నీ పేరు, నీ కుటుంబం పేరు రాసుకో. ఇప్పుడు సకలమైన అపవిత్రత వలన ఏమవుతుందంటే భూమి అని పిలువబడుతున్న ఇల్లు పాడైపోతుంది. జీవించుచున్నామనే పేరు మట్టిగా ఉన్నదే కానీ మృతుడవే. మనం ఈ పాట ఎప్పుడో పాతకాల పాట, జీవించుచున్నామన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. గుర్తుంది అసలు చాలా మందికి. అబ్బాయి ఎప్పుడో పాటలు అసలు మర్చిపోతూ ఉంటాం. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది జీవించుచున్నామనే పేరుగా ఉంది కానీ చచ్చిన శవాలు నడుస్తున్నాయి. ఈరోజు బయట లోకంలో చచ్చిన కుక్కని రండి నేను ఎందుకు ఇంకా చంపుతో, చచ్చిన పాముని రండి నేను అంటూ ఉంటాను. చూడండి, ఆఖరికి వాడుకున్న పరిస్థితి బట్టి చచ్చిపోయాడు వాడు. భార్య వల్ల, కుటుంబం వల్ల, పరిస్థితి వల్ల. కారణం ఏంటంటే సకల విధమైన అపవిత్రత మనుషుల్ని పాడు చేసేసి. కానీ ఈరోజు మీ అందరికీ శుభవార్త, దేవుడిని వదిలిపెట్టకుండా ఉంటే దేవుడు ఈరోజు మాట వేస్తున్నాడు. మొదటి మాట, సకల విధమైన అపవిత్రత తీసివేస్తే నీ దుస్థితి, నీ దుర్మార్గత, నీ ఉపద్రవ్యం నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు సారవంతమైన భూమిగా పచ్చని ఒలివల మొక్కవలే ఎప్పటికీ నీకు కూడా ఎండిపోకుండా, కరిగిపోకుండా అనేకులకు జీవం ఇచ్చే ప్రదాతగా క్రీస్తుని కలిగి జీవిస్తావు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నీ ఉన్న దుర్దిష్టి ఏంటో తెలుసా? నీ అపవిత్రతను పోగొట్టుకోకపోవడమే. దేవునికి దూరం అయిపోతే పరిశుద్ధులు ఎలా అవుతావు? దేవునికి దగ్గరగా ఉంటేనే పరిశుద్ధతను ఆపాదించుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా నీ దుస్థితిని పోగొట్టుకోవాలంటే ప్రభువుకి దగ్గరగా ఉంటుంది. అన్ని భాగ్యముల కంటే గొప్ప భాగ్యము, ఆ దొడ్డ భాగ్యం ఏంటి అంటే నీ దుస్థితిని పోగొట్టుకోవడమే, అనగా నీ అపవిత్రతను పోగొట్టుకోవడం. రెండో మాట దగ్గరికి వస్తున్నాను, క్లుప్తంగా చెప్పేసి ముగించేస్తానండి. కీర్తనా గ్రంథము 94వ కీర్తన 13వ చరణం. 94:13. భక్తిహీనులకు నీతిమంతులు కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలగజేయుదును. చూడండి, రెండో మాట, ఏం పోగొడతాడు అంట? వాడు నీతిమంతులు. కానీ ఏం పడుతున్నాడంట? కష్ట దినములు. తల్లిదండ్రులు చేసిన అప్పు, ఇబ్బందులు, సమస్యలకి, తాకట్టుకి బలైపోతున్నారు. ఏమంటే అతడు నీతిమంతుడు కానీ
ఎందులో ఉన్నాడంటే కష్ట దినాల్లో ఉన్నాడంట. కష్ట దినాలు అనగా రోగం చేతనో, వ్యాధుల చేతనో, ఇబ్బందుల చేతనో ఒక వ్యక్తికి బానిసత్వం కలుగో అతడు కష్టపడుతున్నాడు. కానీ బైబిల్ చెప్తుంది, ఈరోజు నువ్వు నీతిమంతుడు వ్యక్తి. నీతిమంతుడు అనగా రక్షణ బాప్తిజం పొందగలిగిన వాడు వ్యక్తి. నీ దుస్థితిని ఆ నీటి ప్రవాహంలో విడిచిపెట్టగలిగిన వాడు అయితే నువ్వు కష్టపడిన దినాలు చాలు. అంటే ఇక్కడి నుంచి కూర్చొని పెడతానంటలా, నీ బానిసత్వాన్ని దేవుడు ముగిస్తాడు. ఎవరి కిందో బానిసంగా బ్రతుకుతున్నావు. కష్టం నీది, తినేది వాడు, సంపాదన నీది. ఈరోజు కొంతమంది తల్లులు నాకు చాలా దగ్గరగా, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్య నాకు చెప్పుకుంటారేమో ఒక అన్నగా నేను ఈ మాట చెప్తాను. అన్న, భర్త కష్టపడతాడు అన్న, కానీ డబ్బు మట్టిగా సారా షాపులో ఉంటుంది. ఈ మధ్యన నీ పేరు చెప్పలేండి ఎందుకు వచ్చింది, ఒక ఆత్మీయుడు నాతో అన్నాడు, అన్న పడేవాడికి ఎవడికి పడలా సరిగ్గా, ఎవడికి పడితే వాళ్ళు దిక్కుమా వాళ్ళకి పడ్డాయేమో, అమ్మఒడి డబ్బంతా బ్రాండీ షాప్లో ఉందన్నాడు. అమ్మఒడి డబ్బు ఎక్కడ ఉందంట? ఏమంటే పిల్లలు చదువుకుంటారు, కష్టపడుతున్నారు, ప్రయోజనాలు అవుతారు అని ప్రభుత్వం వారు ఎంతో ప్రేమించి చెప్తే ఏమండి అనకూడదు. నా తోటి ఏమంటే మగవాళ్ళకి తెలియక ఏం చేస్తారని తీసుకెళ్ళి సారా దుకాణాలకు, పేకాటకి ఖర్చు పెడతారు. కష్టం ఒకరిది. భార్యకి ఇచ్చి ఏమైనా పరిస్థితులు నీ అక్కర్లో ఓ తాలుబొట్టు, ఓ నెక్లెస్ కొనుక్కో అంటాడా? అబ్బే, గమనించండి దేవుని పెట్టారా? లేదా మన పిల్లల కోసం వేసాడు కాబట్టి మన పిల్లలకే ఖర్చు పెడదాం అంటాడా? అబ్బా, వీడి సంతోషం, వీడి యొక్క ప్రయాస, వీడి యొక్క ఆనందం కోసం ఏమిటి తాగి తిరిగి తందనాలాడి కక్కలు మొక్కలు వండుకొని. అందుకని భక్తుడు అన్నాడండి, 4 గోడల మధ్య వినబడాల్సిన ప్రార్థన అంట హాస్పిటల్ గోడల దగ్గర వినబడుతున్నాయంట. అయ్యా, అనవసరంగా తినేసాను, ఖర్చు పెట్టేశాను, ఈరోజు డబ్బు చేతిలో లేదు. రోగాలు, వ్యాధులు, జబ్బులు తెచ్చుకొని హాస్పిటల్లో ఏడుస్తున్నారు రోగం. బైబిల్ స్పష్టంగా చెప్తున్న మాట, నీకు నీతిమంతుడైతే నీ కష్ట దినములను పోగొట్టి ఏం చేస్తాడన్నాడండి? నీకు నెమ్మదినిస్తాను అంటున్నాడు. నీ దుర్దశ ఏంటో తెలుసా? నువ్వు నీతిమంతుడు అయ్యే, కానీ కష్టం మట్టిగా దాని ప్రతిఫలం మట్టిగా వేరొకరు అనుభవిస్తున్నాడు. దేవుడు చూస్తూ ఊరుకోడండి. అందుకే నేను అంటాను, నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా, ఎందులో అయినా సరే నమ్మకంగా నీతిమంతుడిగా ఉండు. నమ్మి బాప్తిజం పొందిన ప్రభు యందు విశ్వాసం ఉంచు. నీ కష్టానికి దగ్గర జీతం రాకపోవచ్చేమో, లేదా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తాకాడి పెట్టి, చాలా మంది అంటూ ఉంటారు, మా తల్లిదండ్రులు అండి ఒకటికి నన్ను కష్టంగా, దాన్ని ఏమంటారు, బానిసంగా అమ్మేశాడండి, ఇచ్చేసాడండి, రే నువ్వు కష్టపడరా, నా అప్పులు తీర్చరా అని అంటున్నాడు అండి. కానీ నేనండి యథార్థంగా ఉంటున్నానండి, ఎవడు పరిశుద్ధంగా ఉంటున్నానండి అని అంటారా? నా దేవుడు నీ దుర్దశ ఏంటో తెలుసా? ఒకరి కింద పని చేసే అవసరం లేకుండా నేను నీ కింద పని చేసేవాడు అనేకులు లాభపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. నువ్వు ఒకరి దగ్గర పని చేసేవేమో ఇప్పటి వరకు. నేను అంటాను, సొంత వ్యాపారం చేసుకునే కృప నేను ఉన్నతమైన వ్యక్తిగా చేయలేదు. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, సంగమా ఎంతకాలం ఒకరి కింద పని చేస్తాం? ఎందుకు నీ దుర్దశను మార్చుకో. నేను ఎప్పుడు నా సంఘానికే కానీ నా కుటుంబానికి కానీ ఒకటే చెప్తాను, ఎప్పుడైనా సరే ఇంతవరకు మనం ఎలా పిలిచేవారు, మన అయిన వారే కానీ లేదంటే మన అధికారులే కానీ, ఎరా ఇట్రా. కానీ ఈ రోజు నుంచి స్థితి మారబోతుంది. ఏవండి ఇట్రండి, స్తోత్రం చెప్పండి. ఏది బాగుంది? ఏరా ఇట్లా అని పిలిపించుకోవడం బాగుందా? అయ్యా నేనేనండి పిలుస్తున్నారు, లేదా గారు మిమ్మల్నేనండి ఆయన పిలుస్తున్నారు. మన పిల్లలకి ఏమివ్వబోతున్నాం? ఇప్పటికీ పిల్లలు ఎదురుగా ఏరా అనిపించుకుంటావా? లేదా నిన్ను పేరు పెట్టి దాని ఎదుర గారు అని పిలిపించుకొని నీ మర్యాద కాపాడుకుంటాను. ఒకటేనండి, నీ దుస్థితిని మార్చేది నీకు నీతిమంతుడిగా మార్చబడ్డమే. నీ పనులను నమ్మకంగా ఉండు. ఎదుటోడిని చూసి సంపాదిద్దాం, పక్కింటోడిని చూసి మనం అప్పు చేస్తాం, లేదంటే ఇంకా అప్పులు చేసి, లేదంటే దాన్ని ఏమంటారంటే ఇంకా పాపం చేసి చాలు. యథార్థంగా మనకున్న రూపాయిలోనే, ఆ ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటూ ఉండు. ఒక రోజు వస్తుంది, నువ్వు ఊహించిన అద్భుతం, అందరికంటే ఉన్నతమైన సంపాదన, ఉన్నతమైన హోదా, ఉన్నతమైన గుర్తింపు నా దేవుడు నీ వ్యాపారంలోనూ నీ అభివృద్ధిలోనూ అనుగ్రహించును గాక. నేను చూసిన వాళ్ళందరూ కూడా ఎలా అని పిలిచేవారు, ఏవండి 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 అని పిలిచే స్థాయికి. దానికి నేనే ఉదాహరణ.
మా బంధువులకి చాలా మంది ఉన్నారు, చెప్తే వినొచ్చు. మా నాన్నగారు మాకు ఏమి సంపాదించేవారు కాదు, తాగుడు 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 తాగుడు, ఏరా ఏరా అని పిలిచేవారు. కానీ ఎప్పుడైతే ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచామో, ప్రభుని తెలుసుకున్నామో, తాగుబోతోలు కుటుంబం అని పిలుచుకున్న మమ్మలను సేవలు అనే కుటుంబంగా మార్చబడింది. ప్రభువుని ఎదిగా విశ్వసించాం, కార్యం జరుగుతుంది. నా దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు, పదవి లేదు, అంతస్తు లేదు. కానీ ఈరోజు నా కుటుంబ పరిస్థితులన్నీ దైవజనుడు ఫలానా వ్యక్తి వచ్చాడు అనే పిలిపించుకుంటాను. కానీ ఎవరి నా యథార్థతను పోగొట్టి దేవునికి నీచంగా బ్రతికి ఆడొచ్చాడు ఈడొచ్చాడు ఏరా పోరా అనిపించిన స్థితి నుంచి దేవుడు నన్ను తప్పించి ఉన్నతమైన స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఇచ్చిన దేవుడు మీకు ఎవడా? లేదా నువ్వు నమ్ముకున్న దేవుడు నేను నమ్ముకున్న దేవుడు వేరా? మనం చేసే భక్తులను చూడండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏమండి మన యథార్థత మనం కాపాడుకుంటాం చూడండి, అదొక్కటి చాలండి. నేను ఉన్నతమైన స్థితి కాపాడాలి. అప్పటి వరకు నువ్వే తీసావు, నువ్వే నిందించేవారు కూడా అసలైన విషయం తెలియగానే తప్పైందని చేతులు కట్టుకుని ముందు నిలబడే రోజు రాబో. అందుకని దేవుడు అంటాడు కదా, నీ దుర్దశ నేను తీసేస్తాను. ఏంటో నీ దుర్దశ? ఒకరి కింద అయ్యా చెప్పండి అనే స్థితి నుంచి అయ్యా మీరు చెప్తే మేము వినాలనుకుంటున్నాం అనే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే రాశాడు, నీతి మంతుల కష్ట దినాన్ని నేను పోగొట్టి వారికి నెమ్మదిని ఇవ్వబోతున్నాను. ఇంకో మాట చెప్పు చేసుకుందామా? దాని కొరకు దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 107వ కీర్తన 39వ వచనం. 107వ కీర్తన. వారి బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను 41 చదవండి ఒకసారి. 41. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును. మూడో అనుభవం ఏంటో తెలుసా? మన దుస్థితి దారిద్రము, దరిద్రత అంటారు కదా. నా మీద కూర్చున్నవాడు మామూలుడు కాదులేండి, ఆడికి ఒక పేరు ఉంది అంటారు కదా, శని. ఈ దరిద్రం నన్ను వదలతలేదండి అంటారు. దేవుడు మూడవది, నీ దుర్దశ ఏంటో తెలుసా? నీ దరిద్రతను పోగొట్టి నేను లేవనెత్తుతాడు. దారిద్రంలో నుండి, అప్పులనే దారిద్రము, ఇబ్బందులనే దారిద్రం నుంచి దేవుడు లేవనెత్తుతాడు. ఎలాగా? ఇప్పుడు 39 చదవండి. వారి బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు. దారిద్రం పోవాలంటే ఏం పోవాలి చెప్పండి? ఇక్కడ బాధ పోవాలి, ఇబ్బంది పోవాలి, దుఃఖం పోవాలి. ఆ తర్వాత అట్టిగా మనం జీవిస్తానంట రాజులను తృణీకరించచ్చు, త్రోవలేని ఎడారులో వారు తిరుగులాడా చేయవాడంగా ఉంటామంట. కాబట్టి ప్రేమ దేవుడు పెట్టారా, నా జీవితంలో నీ హృదయములో ఉన్న బాధల అనే దారిద్రతను దేవుడు తీసివేసి నిన్ను ఉన్నతంగా లేవనెత్తుతాడంట. ఈ మాట మనందరికీ తెలుసు. సమూయేలు తల్లి అయిన హన్న బిడ్డలు లేనప్పుడు ఏడ్చింది. దేవుడి దగ్గర తీర్మానం చేసుకుంటుంది, ఒక పిల్లడు పడితే ప్రభువా నా మీద నన్ను ఎందుకు తొలగిపోతే ఆ బిడ్డ నీకు ఇచ్చేస్తానని. అయితే దేవుడు మహాకృప ఏలియా ద్వారా నువ్వు గర్భవతి అవుతాయని చెప్పాడు. ఆమె వెళ్ళిపోయింది, బిడ్డను కన్నది. ఆమె ఒక పాట పాడింది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో ఆమె పాట స్టార్ట్ చేసింది. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 1వ వచనములో ఆమె పాట స్టార్ట్ చేసింది. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను అని మొదలుపెట్టి 8వ వచనంలో ఈ మాట అంటుంది. దరిద్రులను, అధికారులను కూర్చుండబెట్టుటకును, మహిమ గల సింహాసనమును స్వతంత్రించుటకును వారి మట్టిలో నుండి లేవనెత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకములు వాటి మీద ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ దుస్థితి ఏంటి? దారిద్రమా, నీ కష్టమా, సకల విధమైన అపవిత్రత? ఈరోజు నా దేవుడు మాటిస్తున్నాడు, తీర్మానం చేస్తున్నాడు. నేను నీ దుర్దశను, నేను నీ యొక్క ఉపద్రవ్యములను నేటి కాలమందు తీసివేయబోతున్నాను. ఇంకొక మాట చెప్పి వాక్యాన్ని మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం ఈ మాటతో మనం ముగించుకుందాం. కీర్తన 17:9.
అతడు నన్ను పర్వతాల వలె కాపాడినట్లు ఆ, నన్ను కాపాడును. కాపాడును. నన్ను లయపరచుకోడు. అది నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి. కాపాడుము. ఏంటంట లయపరచడం అంటే ఏంటి? లేకుండా చేయాలి. అందుకని నహూము గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనములో సాతానుని కూడా లయకర్త అంటారు. చదువుతారా? నహూము 2:1. నహూము గ్రంథం ఉందని తెలుసా అసలు? దానికి అలా చూస్తున్నారు. ఆ, ఆయన బలాఢ్యుడు. 2:1 మొదటి వచ్చిన పేజీ నెంబర్ చెప్పిలో ఎదుర్కొన్నారు. లయకర్త నీ మీదకు వచ్చినట్టుండగా పేజీ నెంబర్ 768 అమ్మా. చూడండి, లయకర్త నీ మీదకు వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములలో కావలి యుండుము. చాలు, లయకర్తగా సాతానుడు నీ మీదకు వస్తున్నాడు. లయకర్త అనగా మరొక మాట అన్నాడు, లయపరుచుకోరు దుష్టులు. అసలు నేను లేకుండా చేయాలి, వీడికి ఎక్కడదండి ఇంత సంపాదన, ఎందుకని వీడు ఇంత దేవుడిని నమ్ముకున్నాడు, వీడిని లేకుండా చేద్దామని దుష్టుడు నుండి నా దేవుడు నేను తప్పిస్తాడు. ఎందుకో తెలుసా? నన్ను పరలోక రాజ్యానికి స్వతంత్రులుగా చేయడానికి, నీ కొరకు కలవరస్తులలో ప్రాణం పెట్టింది నిన్ను నాశనం చేయడానికి కాదు. అందుకని ఈరోజు నీకు ఒక గుండెలో మనసులో నాటుకుపోవాలి, నేను నా దేవుడికి దూరంగా వెళ్లకుండా ఏదైతే నా దుర్దశ ఉపద్రవ్యము నా యొక్క దుస్థితి ఉన్నదో ఆ పోగొట్టిన దేవుణ్ణి నేను గుర్తించాలి. నువ్వు గుర్తించకపోతే ఏం జరిగిందో తెలుసా? నీ మీద అపవిత్రత పోదు, కష్టదినాలు తగ్గవు, దారిద్ర్యం అలాగే ఉంటుంది, లయకర్త నీ మీదకి దాడి చేస్తాడు. అలా కాదండి, నేను ప్రభువుని గుర్తిస్తాను, నా సకల విధమైన అపవిత్రత దుస్థితి దుర్మార్గతను తీసివేసిన దేవుడికి నేను నమస్కరిస్తాను అంటే నీ సకల విధమైన అపవిత్రతను పోగొట్టి నిస్తారమైన నీ బ్రతుకును సారవంతంగా మారుస్తాడు. నీ నీతి మంతుల కష్టార్జితములు దేవుడు ఆయన నెమ్మదిని కలిగించినట్లు చేస్తాడు. 3వది దారిద్ర్యమును పోగొట్టి నిన్ను లేవనెత్తుతాడు. 4వది లయపరచు దుష్టుల నుండి నిన్ను తప్పించి ఆయన నిన్ను కాపాడుతాడు. ఇట్టి కార్యములు నా ప్రభు మనందరి జీవితంలో జరిగించి బలపరిచి మన సకల అపవిత్రతను పోగొట్టి మనందరికీ దీవెనలను దయచేయను గాక. తల వంచండి.